జగిత్యాల జిల్లా చొప్పదటి నియోజకవర్గం మాల్యాల మండలం నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు ఛేదించారు. ఘటనకు పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. బాధితురాలు తనకు పరిచయం ఉన్నవారి ఇంటికి వెళ్లిన సమయంలో కారులో అక్కడికి చేరుకున్న గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్, మల్లేశం, అంజయ్యలు కలిసి నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. అంజయ్య, మల్లేశంలను ఇంటి బయట కాపలా ఉంచగా గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్ బాధితురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయన్నారు. ప్రధాన నిందితులైన గుర్రం శ్రీకాంత్, శివరాత్రి నరేష్లపై ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్నాయని, మిగతా నిందితులపై కూడా కేసు నమోదు చేసినట్లు సిఐ వెల్లడించారు. 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన ఇన్నోవా క్రిస్టా కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. మల్యాల మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్లో తను తెలిసిన మరొక మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఈ మల్యాల మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, వీళ్ళు 4 కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గుర్రం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరు తీసుకొని ఇన్నోవా కారులో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జ్వరపడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమె వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయటకు పంపించేసి వీళ్ళు ఆమెను బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలాగా ఉన్నారు.